హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తాజా వార్తలు. టుడే టాపిక్ వచ్చేసి బిజినెస్ ఐడియాస్. ఆడవారు ప్రతి ఒక్కరూ బయటకెళ్ళి వర్క్ చేయలేరు, కానీ మనీ ఎర్న్ చేయాలని చెప్పి అందరికీ ఉంటుంది. డైలీ లైఫ్లో మనకి చాలా ఖర్చులు ఉంటాయి. ప్రతి రూపాయి వేరే వాళ్ళని అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనకు మనమే సంపాదించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ కొందరికి ఎలా సంపాదించాలనేది అర్థం కాదు. ఏం చేయాలో తెలీదు. ఇంటి వద్ద ఉండి ఏదైనా వ్యాపారం ప్రారంభించడం, చిన్న స్థాయి ఉత్పత్తులు తయారు చేయడం, లేదా ఏదైనా సర్వీసులు అందించడం ద్వారా మనీ ఎర్న్ అనేది చేయొచ్చు. ఈ వ్యాపారాలు మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించడమే కాకుండా తమ టాలెంట్ చూపించడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇవి చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి క్రమంగా వ్యాపారాన్ని పెద్దదిగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం చెప్పబోయే బిజినెస్‌లో మొదటిది హోమ్ మేడ్ పికిల్స్ అండ్ స్నాక్స్. వంటలు బాగా చేసేవారికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. మన తెలుగు వారికి పచ్చళ్ళు మరియు స్నాక్స్ అంటే చాలా ప్రత్యేకమైన ప్రేమ. ఇందులో మురుకులు, జంతికలు, అరిసెలు ఇలాంటి నాటు వంటకాలు తయారు చేసి వాటిని మన దగ్గరలో ఉన్న మార్కెట్‌లో కానీ, స్టోర్స్‌లో గానీ లేదా సోషల్ మీడియాలో కూడా అమ్మొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి టైలరింగ్ అండ్ బొటిక్. మీకు టైలరింగ్ గాన వచ్చుంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. మీకు కుట్టే నైపుణ్యం ఉంటే చిన్న బిజినెస్‌గా స్టార్ట్ చేసి ప్రారంభించవచ్చు. బ్లౌజులు, పిల్లల బట్టలు, వెడ్డింగ్ డిజైన్‌లు కుట్టి మీకు దగ్గరలో ఉన్న సమీప గ్రామాల్లో లేదా పట్టణాల్లో దీన్ని సేల్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో కూడా సేల్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ. మనం చేతులతో తయారు చేసే జ్యువెలరీ. చిన్న బడ్జెట్‌తో మాలలు, గాజులు, ఇయర్ రింగ్స్ వంటి చీరలకు తగిన ఆభరణాలు తయారు చేయవచ్చు. వీటిని మన దగ్గరలో ఉన్న మార్కెట్‌లో లేదా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా అమ్మవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి టిఫిన్ సర్వీసెస్. మనం ఇంటి దగ్గర టిఫిన్స్ తయారు చేసి స్కూల్‌కి కానీ, స్కూల్‌లో ఉండే స్టూడెంట్స్‌కి, ఉద్యోగస్తులకి సరఫరా చేయొచ్చు. ఇందులో దోస, పులిహోర, పెసరట్ ఇలాంటి నాటు వంటకాలైతే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇది కూడా చాలా బావుంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెహందీ అండ్ మేకప్ సర్వీసెస్. మీరు గనక మెహందీ డిజైన్స్ వేయటం, మేకప్ చేయటంలో టాలెంటెడ్ ఉన్న వాళ్ళైతే ఈ సర్వీస్ చాలా బాగుంటుంది. మీ దగ్గరలో ఉన్న గ్రామాలకి, వాటికి ఫంక్షన్లకి, వెడ్డింగ్స్‌కి ఈ ఆఫర్ సర్వీస్. సిక్స్త్ వన్ వచ్చేసి డే కేర్ ఆర్ ప్లే స్కూల్. వర్కింగ్ పేరెంట్స్‌కి పిల్లల్ని చూసుకోవడం కష్టంగా ఉంటుంది. సో మీకు చిన్న స్పేస్ ఉండి బేసిక్ టాయ్స్‌తో మీరు డే కేర్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సెవెంత్ వన్ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్. మీరు ఇంటి దగ్గర కలంకారీ పెయింటింగ్స్, కొండపల్లి టాయ్స్ అండ్ జూట్ బ్యాగ్స్ ఇలాంటివి క్రియేట్ చేసి సేల్ చేయొచ్చు. ఎయిత్ వన్ వచ్చేసి బ్లాగింగ్ ఆర్ యూట్యూబ్ ఛానల్. బ్లాగ్స్ రాయడం కానీ అలా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్. నెక్స్ట్ వన్ ఫిట్నెస్ ట్రైనర్ ఆర్ యోగా క్లాసెస్. మీరు కనుక ఫిట్నెస్ లేదా యోగా నేర్పగలిగితే సమీప ప్రాంతంలోని మహిళలకు యోగా క్లాసెస్ తీసుకోవచ్చు.